హలో అందరికీ. మీలో ఎంతమందికి లివర్ ఫ్రై, లివర్ కర్రీ ఇష్టం చెప్పండి? కోడిది కాదండి, మేకల్లో ఉన్న లివర్. నాకైతే ఇవేవి ఫస్ట్లో అస్సలు ఇష్టం ఉండేది కాదు. తర్వాత నెమ్మదిగా అలవాటైంది. మా పాపకు కూడా ఇష్టం ఉండేది కాదు. ఎందుకంటే నాకులాగా నేను తయారు చేయొద్దని ఆమెకి చిన్నప్పటి నుంచి అలవాటు చేశాను. నేను అలవాటు చేశానని చెప్పేదానికన్నా మా అమ్మ నాన్న అలవాటు చేశారు ఆమెకి. ఈ మసాలాలన్నీ, ఆకుకూరలన్నీ రైస్లోకి, బోటి కర్రీలోకి, లివర్ కర్రీలోకి అయితే రెడీ చేసి పెట్టేసి. కర్రీ ప్రాసెస్ ఏమీ లేదు, నేనైతే సింపుల్గా చేసేస్తాను, కానీ టేస్ట్గా ఉంటుంది. ఏమున్నాయి, ఉల్లిగడ్డ, పచ్చిమిరకాయలు, అల్లం వెల్లిపాయ పేస్టు, మనకి నచ్చితే ఇంకొన్ని గరం మసాలాలు యాడ్ చేసుకోవాలి. కాకపోతే మా ఇంట్లో అందరం తక్కువే తింటాం కాబట్టి మేము తినే లెవెల్కే వేసుకుంటాం అన్నీ. లివర్ అయితే ఫస్ట్ ఉడకబెట్టుకొని ఇందులో ఉల్లిగడ్డ, పచ్చిమిరకాయలు, టమాటాలు, అల్లం వెల్లిపాయ పేస్ట్, కొత్తిమీర ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత ఉడకబెట్టుకున్న లివర్ పీసులు అయితే వేసుకోవాలి. అయితే నేను చేసిన ప్రాసెస్ మా మమ్మీకి చెప్తే, ఇట్లా కాదమ్మా, దాంట్లో కొంచెం మటన్ పీసులు కూడా యాడ్ చేసుకోవాలి, అచ్చం అవే వేసుకోవద్దని చెప్పింది. నాకు కూడా తెలియదు అది. మా ఇంట్లో మా వారు, మా బాబు కూడా తినరు. మా ఇద్దరికి అలవాటైంది అన్నట్టు. అందుకే ఇవి వండే ప్రాసెస్ కూడా నాకు పూర్తిగా తెలియదు. ఎప్పుడైనా మా మమ్మీ వండుతూ ఉంటే మేము తింటాం తప్ప నడిచి, ప్రత్యేకించి మా వారితో మేము అడిగి తెప్పించుకోవటం, అలా వండటం అనేది జరగదు. ఇప్పుడు అంటే మా పాప వస్తుంది కాబట్టి ప్రత్యేకించి నేనే తెప్పించాను. ఇట్లా ఉడికిన లివర్ ముక్కలన్నీ ఫ్రై చేసుకున్న మసాలాలో వేసుకొని మంచిగా దానికి ఉప్పు, కారం, మసాలాలు అన్నీ మంచిగా పట్టేలాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్నాక కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకొని ఆ ఎసరులో కొంచెం ఉడికితే అన్నీ ఆ లివర్కి మసాలాలు, పులుపు, ఉప్పు, కారం అన్నీ మంచిగా పట్టి టేస్ట్ బాగుంటుంది. ఫస్ట్ అయితే ఫ్రైయే చేసుకుందాం అనుకున్నాం, కానీ ఫ్రై వద్దనుకొని ఆ రోజు ఏంటంటే చికెన్ పకోడీ కూడా చేసాము. ఇది ఫ్రై, అది ఫ్రై అయితే మంచిగా అనిపించదని ఇట్లా కొంచెం గ్రేవీ కర్రీ లాగా ఉండేలాగా చేసుకున్నాం. ఏదేమైనా కానీ నాకు వచ్చినట్టు నేను వండినా కానీ ఇదైతే లివర్ కర్రీ అయితే సూపర్గా ఉన్నది. తింటా ఉంటే తినాలనిపించేంత టేస్ట్గా ఉన్నది. చపాతీలోనైనా, పూరీలోనైనా, జొన్న రొట్టెలోనైనా సూపర్గా ఉన్నది ఈ గ్రేవీ అయితే. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నా ఛానల్ని సపోర్ట్ చేయండి.